ఏందిరా 2 కిలోల చికెన్ అతకలే కనబడుతుంది. అమ్మ ఇప్పుడు మొన్న యూట్యూబ్లో చూస్తే ఉడికిందో లేదో తెలుసుకుండు ఎట్లా అని చూస్తే 2 నిమిషాలకు ఒక ముక్క తినమన్నాడు. 2 నిమిషాల నుంచి ఒక ముక్క తినుకుంటూనే ఉన్నాను నువ్వు అటు పోయినా కాడి నుంచి. చూస్తే గింతే ఉందమ్మా. నేను సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడు అడుగుతానా, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ 2000, 3000, 60,000 దాకా వాచ్ అవుతున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర ఉడికిందో లేదో మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనిపిస్తే మనం ఏం చేయాలంటే ఇంట్లో నుంచి ఒక మంచి ముక్క చూసుకోవాలా. ఇట్లా మంచి ముక్క చూసుకొని దీన్ని ఏం చేయాలి, ఒక మంచి ముక్క ఇట్లా తీసుకో, పులుసు మొత్తం ఉంచుకొని ఇక్కడ వేసుకొని తినాలి. ఉడకలేదు, మళ్ళీ ఒక 2 నిమిషాలకు ఇంకొక 2 ముక్కలు తినాలి. అట్లనే ఉడికే వరకు మనం తినుకుంటూనే ఉండాలి. మనం చికెన్ కూర పొయ్యి వేసిన దగ్గర నుంచి కూర ఎప్పుడు ఉడుకుతుందని చూడొద్దు. ఎప్పుడు 2 నిమిషాలు అవుతుందో అని టైం చూసుకుంటా ఉండాలి మనం. అప్పుడే మనకు కూర ఎంత మంచిగా ఉడికిందా అనేది మనకు తెలుస్తుంది. ఆల్రెడీ 2 నిమిషాలు అయినట్టుంది. సరే కూర చూద్దాం. చూద్దాం, 2 నిమిషాలు అయిపోయింది.
నాకేం పొడగలే అనిపిస్తుంది ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుందాం. మళ్ళీ 2 నిమిషాలకు ఇంకొక పీస్ తినాలి. ఏందిరా 2 కిలోల చికెన్ అతకలే కనబడుతుంది. అమ్మ ఇప్పుడు మొన్న యూట్యూబ్లో చూస్తే ఉడికిందో లేదో తెలుసుకుంటూ ఎట్లా అని చూస్తే 2 నిమిషాలకు ఒక ముక్క తినమన్నాడు. 2 నిమిషాల నుంచి ఒక ముక్క తినుకుంటూనే ఉన్నాను నువ్వు అటు పోయినా కాడ నుంచి. చూస్తే గింతే ఉందమ్మా.